ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ మనం ఒక డైలీ యూజ్ చేస్తుంటాం ఈ వర్డ్స్ని మనం కామన్గా డైలీ వింటాంటాం. అవసరం, తప్పనిసరి అవసరం. ఇది తప్పనిసరిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను పని చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భాలు మనం కామన్గా యూజ్ చేస్తుంటాం ఈ సందర్భాల్లో. సో దానికి మనం ఏం చేయాలంటే నీడ్ టు ఆర్ నీడ్స్ టు యూజ్ చేయాలి. నీడ్ టు, నీడ్స్ టు చెప్పిన నేను నెసెసిటీ అవసరం, ఒబ్లిగేషన్ తప్పనిసరి అవసరం. ఈ సందర్భంలో దీన్ని నీడ్ టు లేదా నీడ్స్ టు యూజ్ చేయాలి. రిమైనింగ్ హ్యావ్ యాజ్ తర్వాత చూద్దాం. ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తాను వీలేదు. మీకు తెలుసు సబ్జెక్ట్లో వియు దే బహువచనం అండ్ ఐ అనేది సింగులర్ ఏకవచనం. ఈ మూడు బహువచనాలకు సింగులర్ ఏకవచనానికి నీడ్ టు యూజ్ చేయాలి, V1 యూజ్ చేయాలి. ఇది మనకు ప్రజెంట్ సింపుల్లో కనబడ్డది. ఇప్పుడు ప్రజెంట్ సింపుల్లో వియుదేకు V1 యూజ్ చేసినాం, ఇక్కడ కూడా నీడ్ టు యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ V1 యూజ్ చేయాలి. ఈ షీట్ నౌన్కు నీడ్స్ టు యూజ్ చేయాలి. మన అక్కడ ప్రజెంట్ సింపుల్లో కూడా ఈ షీట్ నౌన్కు వర్బన్కి SRES యూజ్ చేసినాం, ఇక్కడ నీడ్స్ అని యూజ్ చేసినాం, SU యాడ్ చేసినాం అండ్ V1 కంపల్సరీ. సో ఐవియుదేకు నీడ్ టు, ఈ షీట్ అనుకో నీడ్స్ టు చేసి వర్బు అని యూజ్ చేయాలి బేస్ ఫామ్. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. అతనికి ఇష్టం లేదు పని చేయడానికి, బట్ పని చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, నాకు పని చేసిన అవసరం ఉంది, దాన్ని తెలుగులో అంటాడు. దాన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే ఐ నీడ్ టు వర్క్ ఇన్ ది ఫ్యాక్టరీ. నా ఫ్యాక్టరీ పని చేసిన అవసరం ఉంది, ఇష్టం లేకున్నాను. సో ఐ నీడ్ టు వర్క్, నేను పని చేసిన అవసరం ఉంది. ఈ నీడ్స్ టు టేక్ రెస్ట్, అతను తప్పనిసరి రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ సెడ్, డాక్టర్ చెప్పిండు, ద డాక్టర్ అడ్వైజ్డ్, ఏమని అడ్వైజ్ ఇచ్చాడు, నువ్వు తప్పనిసరి రెస్ట్ తీసుకోవాలి. సో ఈ నీడ్స్ టు, హీ మనం చెప్పినాం, హీ థర్డ్ పర్సన్. ఈ నీడ్స్ టు టేక్ రెస్ట్, అతడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ద డాక్టర్ అడ్వైజ్డ్ చెప్పుకోవచ్చు. మేము ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్తాడు కామన్గా. మేము ఇప్పుడు వెళ్ళాలి, మనకి ఇంగ్లీష్లో వీ నీడ్ టు గో నౌ, వీ నీడ్ టు గో నౌ, వీ నీడ్ టు గో వర్క్ 1, టేక్ వర్క్ 1, వర్క్ వర్క్ 1. వీ నీడ్ టు గో నౌ, ప్లీజ్ గివ్ ద పర్మిషన్. సో వీ నీడ్ టు గో నౌ, కుడ్ యూ ప్లీజ్ గివ్ ద పర్మిషన్, వీ నీడ్ టు గో నౌ. పర్మిషన్ ఇస్తారా, మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు, రానవసరం అవసరం లేదు, పోనవసరం లేదు, వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నెగిటివ్లో మనకి యూజ్ చేస్తే దాని ఫార్ములా చూద్దాం. దీనికి డోంట్ లేదా డజంట్ యూజ్ చేయాలి. మీకు తెలుసు డూ అనేది ప్రజెంట్ యొక్క డూ ఫామ్ అండ్ డజ్ అనేది కూడా ప్రజెంట్ యొక్క డూ ఫామ్. ఇది మీకు తెలుసు, ఐవి యూదేకు డూ వస్తుంది, ఈ షీట్ నాకు డజ్ వస్తుంది. ఓకే, దీని స్ట్రక్చర్ చూసుకుంటే డోంట్ సబ్జెక్ట్ ప్లేస్ డోంట్ లేదా డజంట్ ప్లేస్ నీడ్ టు. ఇక్కడ ఎస్రా అని అవసరం లేదు, అక్కడ డజ్ వచ్చినప్పుడు ఎస్రా అని అవసరం లేదు. నెక్స్ట్ V1 కామన్. ఎగ్జాంపుల్ ఒకటి వస్తుంది, మీకు అర్థమవుతుంది. నువ్వు నాకు కాల్ చేసిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు కాల్ చేయాల్సిన అవసరం ఉందంటే యూ నీడ్ టు కాల్ మీ. నువ్వు నాకు కాల్ చేయని అవసరం లేదు, నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదా నాకు అంటే దాని ఇంగ్లీష్ చెప్పాలంటే యూ డోంట్ నీడ్ టు కాల్ మీ. యూ డోంట్ ఫస్ట్ యూజ్ చేయాలి, నీడ్ టు కాల్ మీ అని కామన్. అది ఈ డోంట్ లేకుండా యూ నీడ్ టు కాల్ మీ అంటే నువ్వు నాకు ఫోన్ చేసిన అవసరం ఉంది, అవసరం లేదంటే యూ డోంట్ నీడ్ టు కాల్ మీ అని అంటే సరిపోతుంది. ఆమె ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు అని అంటే షీ డజంట్ నీడ్ టు కుక్ నౌ. ఓకే, షీ డజంట్ నీడ్ టు కుక్ నౌ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. వారు రాయని అవసరం లేదు అంటే ఒకటి ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, దానికి ఏమని రాస్తారు. వారు రాయడం అవసరం లేదు, దానికి ఓకే, దాన్ని ఇంగ్లీష్లో మీరు చేయండి, చూద్దాం. ఓకే, దాని ఆన్సర్ కామెంట్ బాక్స్లో, యూట్యూబ్లో నా ఛానల్లో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎస్ ఆర్ నో అని దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.